ఏదైతే బయటకు వస్తున్న ఒక్కొక్క స్కామ్ గురించి, ఈ స్కామ్లకు సంబంధించి పార్టీల నాయకులు చేసేటువంటి స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇంతకుముందు జోషిరెడ్డి గారు మాట్లాడారు, ఏ పార్టీకి ఆ పార్టీ ఈ విధంగానే మాట్లాడతారు తప్ప విచారణ పేరుతో ప్రజలను మభ్యపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసేది ఏది కనిపించట్లేదు అనేది. పార్టీల నాయకుల దగ్గరికి వెళ్తాం. దానికంటే ముందు ఎస్ విజయ్ గారు, యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్గా, పార్టీలతో సంబంధం లేనటువంటి వ్యక్తిగా, ప్రజల పక్షాన్ని నిలబెట్టేటువంటి పర్సన్, జర్నలిస్ట్గా మీరేమంటారు? 3 పార్టీలు 3 భిన్నాభిప్రాయాలు 2018 నుంచే ఈ ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికేషన్ కానీ లేదంటే ఈ సంతకాలు కానీ జరుగుతోంది, అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు మేము కొత్తగా ఏం తీసుకురాలేదు, ఏ రాష్ట్రాల్లో ఉంది, ఏ కంపెనీలు ఏంటి, ఏ ప్రైవేట్ లిమిటెడ్లు, ఇవన్నీ ఒక లిస్టే ఉంది. ఎస్, మొత్తం అన్నీ కూడా అప్పటి నుంచి ఉంది. ఈరోజు మేమేం కొత్తగా తీసుకురాలేదు కదా అంటున్నారు. ఇక ఏదైతే ఈ సృజన్ రెడ్డి అని తీసుకొచ్చారో అది ఎవరు, ఏంటి, కొత్తగా వచ్చిన టెండర్లు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. అందరూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, విచారణ చేయండి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓకే, మా దగ్గర కూడా కొన్ని సంపాదించాము, మేము కూడా విచారణ సిద్ధంగా ఉన్నాం, మాకే రాయండి అంటున్నారు. అసలు ఏంటి, ప్రజలకు మీరేం చెప్తారు యాజ్ జర్నలిస్ట్గా? 2018కి ముందు ఉన్నది అది ఒక క్లాస్ లాగా ఉంటుంది, కానీ వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇక్కడ నుంచే మొదలైనటువంటి అంశం. ఎప్పటి నుంచి ఈ 5 టెండర్లు దీనికి సంబంధించినటువంటి దాని విషయంలోనే ఇప్పుడు 2018 నుంచి అది ఇంప్లిమెంటేషన్ లో లేదు. వాళ్ళు రాసుకున్న దాంట్లో ఉంటుంటే ఇక్కడ లేదు, మిగతా దాంట్లో జనరల్ గైడ్ లైన్స్ లాగా ఉన్నటువంటి అంశం అది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో వచ్చినటువంటిది అది. మిగతా స్టేట్లలో కొన్ని కోల్ మైన్ల మిగతా చోట్ల కొన్ని ఇంప్లిమెంటేషన్ చేసినాయని. కోల్ ఇండియా కూడా బిడ్ ఎట్లా వేయాలి అని చెప్పి 2018 లో అడిగినప్పుడు అక్కడ సైట్ విజిట్ అప్లికేషన్ ఇవన్నీ కూడా ఉండాలి, మ్యాండేటరీ అని చెప్పి ఉంది, ఇదిగోండి అని చెప్పి చూపిస్తున్నారు. గైడ్ లైన్స్ ఇచ్చారు తప్ప ఇంప్లిమెంటేషన్ లేదు. గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి అంశమే. ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఏంది సార్, అప్పుడు ఉందని ఒకవేళ వీళ్ళు చెప్పిన ప్రకారం ఏదైనా ఉన్నప్పటికీ వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటిది నైని బొగ్గులకు వీళ్ళు క్యాన్సిల్ చేశారు. బాగా జరిచారు అంటేనే అవినీతి ఉందని ఒప్పుకున్నారు. ఇంకే టెండర్ కాలేదు, ఏం కాకుండా చేసినామని చెప్పారు. మరి ఆల్రెడీ అయిన 5 ఎందుకు చేయరు? అదే మెయిన్ కదా. ఆ 5 చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓవరాల్గా అయితే ఇంకొకటి కూడా ఇందులో చేసింది ఏంటంటే, తెలంగాణ అస్తిత్వము సింగరేణి ఒక ప్రతీక, తెలంగాణకు గర్వకారణమైనటువంటి కంపెనీ, అదొక 100-105 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటిది. అటువంటి దాన్ని పిచ్చుకుక్కని చేసినటువంటి వ్యవహారం కనిపించేసింది. ఇక దాన్ని కేంద్రం హ్యాండ్ ఓవర్ చేసుకొని చిన్నగా అదానికి అప్పచెప్పడం, ఈ తతంగం, ఈ కుట్ర అంతా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ రకంగానే ఆ స్టెప్స్ పడుతున్నాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి రావడం, మనదా కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, 49% ఉన్నది మా పెత్తనమే లేదు అంతా అని చెప్పారు. తెలంగాణ మంత్రిగా ఉండి తెలంగాణలో పుట్టిన ఆయన సింగరేణి బొగ్గు క్వాలిటీ లేదంటాడండి. అసలు ఆయన తెలంగాణేనా? సింగరేణి బొగ్గు 105 ఏళ్ళ నుంచి సప్లై చేస్తుంటే సింగరేణి బొగ్గు క్వాలిటీ లేదని, ఇవన్నీ ఏంది ఇక పిచ్చుకుక్కని చేస్తారు. ఇందులో కుట్రకు భాగస్వాములు అయిందంటే ఎవరెవరు? తెలంగాణ ముఖ్యమంత్రి అయిండు. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మీడియా సంస్థలు ఆంబోతులు అని అంటున్నటువంటివి ఉన్నాయి, అందులో ఆంబోతు భాగస్వామి అయినట్టే కనిపిస్తుంది. అదేవిధంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అంతే. ఈ 2 సంవత్సరాల నుంచి కుట్ర వచ్చి 12 ఏళ్ళు తెలంగాణ, 10 ఏళ్ల వరకు సింగరేణి ఇట్నే మొత్తం పెత్తనం అంతా ఇట్నే ఉంది. ఈ 2 ఏళ్ల నుంచేగా ఈ కుట్రలు జరిగినాయి. సింగరేణి అట్ల కుట్ర, గోదావరి కృష్ణా జలాలది హక్కులు పోయే ఎగ్జాంపుల్ ఈ డిస్కషన్ కి ఎగ్జాంపుల్ తెలంగాణ అస్తిత్వము, తెలంగాణకు సంబంధించినటువంటి ఎట్లా దెబ్బతీస్తున్నారు. హైదరాబాదు, సింగరేణి అండ్ గోదావరి అండ్ కృష్ణా వాటర్, ఈ 3 తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతీకలు. అదే కీలకం. తెలంగాణ అంటేనే అవి సహజ వనరులు, హైదరాబాద్ ఆదాయం, ఈ 3 అస్తిత్వాలను క్రమంగా దెబ్బతీస్తున్నది కనిపిస్తుంది. సో యాజ్ ఎ అనలిస్ట్ గా మీరు ఈ 2 సంవత్సరాల నుంచి మొత్తం అంతా జరుగుతుంది అంటారు. ఇప్పుడు అవి అంతే కదా, తెలిసింది అదే కదా. ఇప్పుడు ఉన్నది శోధా కన్స్ట్రక్షన్స్, ఈయనకు వచ్చింది, సుజన్ రెడ్డికి వచ్చింది. మరి అదెందుకు రద్దు చేయరు? ఇప్పుడు అది కొత్తగానే వచ్చింది కదా, అంతకుముందు అయితే రాలే కదా, ఇప్పుడే వచ్చింది కదా. సుజన్ రెడ్డి ఎవరైనా చెప్తున్నారు కదా. అవును, సుజన్ రెడ్డి ఎవరైనా ఎవరికి బామర్ది, ఎవరు ఎమ్మెల్యే ఎవరు, ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్ళారు, చెప్తున్నారు. అదే కాదు, కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు, ఆర్జీ గురించి చెప్తున్నారు. రద్దు చేయాలి కదా, రద్దు చేయొచ్చు కదా సార్ అంటున్నారు కదా. ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా నువ్వు నైని బొగ్గు బ్లాక్ రద్దు చేసినప్పుడు ఇదెందుకు రద్దు చేయరు? రద్దు చేయాలి కదా, రద్దు చేసి మీరు మాట్లాడాలి. ఇంకేదైనా మాట్లాడితే అది. ప్లస్ ఇంకా ఒకరి కళ్ళల్లో ఆనందం చూడడానికి అసలు ఇవ్వాలి. మొత్తం ఆరోపణ చేసింది రాధాకృష్ణ గారి గురించి చేశారుగా.
రాధాకృష్ణ గారి విషయం Okay. మాట్లాడినటువంటి అంశం. మరి ఎవరి కళ్ళలో ఆనందం అనేది కూడా ఆయన చెప్పాలి. ప్లస్ రాబందులు గద్దలు దోచుక తినడానికి వస్తుంటే నేను ఆపుతున్నా అంటున్నారు. ఎవరు ఆ రాబందులు, ఎవరు ఆ గద్దలు? ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అది బయట ఎవరిని పెట్టాలి దాని మీద కదా. వాళ్ళనివ్వను అంటున్నారు. నేను వాడటానికి ఉప వస్తుంటే ముఖ్యమంత్రిగా ఉండగా దీని మీద ఎవరిని వాళ్ళటానికి వాళ్ళనివ్వను. వస్తుంటే నేను అడ్డుకున్నా అని చెప్పుకున్నాడు. అంటే ఎవరు వాడటానికి వస్తున్నారు అనేది తెలిసే ఉంటది కదా. మరి వాళ్ళ పేర్లు ఎందుకు బయట పెట్టట్లేరు? అలా వేరు ఆ గద్దలు ఎవరు, ఆ రాబందులు ఎవరు, ఈ అన్ని ఇదంతా తెలంగాణ ఆస్తి. ఆ గద్దలు క్వశ్చన్స్ వస్తున్నాయి కానీ మీరు యాజ్ అనలిస్ట్ గా ఉన్నారు కాబట్టి ఇంత అడగండి. అడగండి, అంటే చెప్తా. బీఆర్ఎస్ నుంచి ఏమీ లేవంటారా? ఉంటే బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పాలన. బీఆర్ఎస్ అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు జరుగుతున్న దాని మీద మీరు 2014 నుంచి అంటే చేసుకోరు. కానీ 2018 నుంచి మేము ఒకవేళ విచారణ చేస్తే 2018 నుంచి అక్కడే ఇప్పటి ఉన్నది. వరకు ఉన్నటువంటి 25 అక్కడే టన్నులకు సంబంధించి నీకు ఆధారాలు తీస్తామంటున్నారు కదా, ఏం జరిగింది అనేది అక్కడే దాన్ని కూడా వినండి. ఆహ్వానిస్తున్నట్టేనా? ఇప్పుడు జరిగింది, ఇప్పుడు నీకు ఇక్కడ అవినీతి జరిగితే నువ్వు 2018 నుంచి అనేది తర్వాత విషయం. ఇప్పుడు కిషన్ రెడ్డి అదే మాట్లాడుతుండు 2014 అని, వీళ్ళు అదే మీరు మాట్లాడుతున్నారు. మాత్రం ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారం అంతే కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు? వీళ్ళు రద్దు చేసింది ఇప్పుడే కదా. నైని బొగ్గు బ్లాక్ రద్దు చేసింది ఇప్పుడు. అంటే వీళ్ళు అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్టు. అంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నాక మీరు నెక్స్ట్ వెళ్ళాలి. మీరు అన్ని కలిపి చేస్తామంటేనే అక్కడ అవినీతి దాచిపెడుతున్నారు అని ఒక్క అర్థం. నిమిషం. అది కీలకమైనటువంటి పాయింట్. రవికుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. కేంద్ర మంత్రి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్ కిషన్ రెడ్డి ఇంతకుముందు నేను చెప్పిన స్టేట్మెంట్స్ కింద బంగారు బాతులా వాడుకుంటున్నారు, జరగాల్సిన విధ్వంసం అంతా జరిగింది, ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు, సింగరేణికి సంబంధించి 32,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, గతంలో బీఆర్ఎస్ అంతే, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అంతే అని చెప్పి చాలా స్టేట్మెంట్లో మాట్లాడారు.